Hello everyone, welcome to Pushpa Academy. In this video lecture, we are going to learn class 6 science 7 to 9 lessons MCQs, which are the most important for the upcoming TET, DSC and all other competitive exams. So without any further delay, let's begin into the session. The very first question is, jute is grown in which soil? జనపనార ఏ నేలలో పండిస్తారు? సో jute is grown in which type of soil? Here the answer is alluvial soil, ఒండ్రు మట్టి. Option D, alluvial soil is the correct answer. Next question. In Andhra Pradesh, cotton is widely grown in the district. ఆంధ్రప్రదేశ్లో కాటన్ అనేది ఎక్కువగా ఏ డిస్ట్రిక్ట్లో పండించబడుతుంది? సో ప్రకాశం డిస్ట్రిక్ట్. ఆప్షన్ బి, ప్రకాశం డిస్ట్రిక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇట్స్ అ రైట్ ఆన్సర్. ఆప్షన్ బి, ప్రకాశం ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద కరెక్ట్ ఆర్డర్ ఫర్ మేకింగ్ కాటన్ యార్న్. కాటన్ యార్న్ని ప్రొడ్యూస్ చేసేటటువంటి కరెక్ట్ ఆర్డర్ని కరెక్ట్ సీక్వెన్స్లో అమర్చండి. సో కరెక్ట్ సీక్వెన్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏమవుతుంది అంటే ఫస్ట్ కాటన్ బాల్స్, ఆ తర్వాత రిమూవ్ సీడ్స్, తర్వాత సపరేట్ కాటన్. ఫస్ట్ కాటన్ బాల్స్ని తీసుకుంటాం, వాటిని ఆ యొక్క గింజల నుండి తీస్తాము, ఆ తర్వాత సపరేట్ చేస్తాం కాటన్ని. సో ఆప్షన్ ఏ, కాటన్ బాల్స్ and remove seeds and separate cotton will be the right answer. Next question. An example for natural fiber of plant origin. మొక్కల మూలం యొక్క సహజ ఫైబర్ కోసం ఒక ఉదాహరణ ఏంటి? సో వాట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ ద న్యాచురల్ ఫైబర్ ఆఫ్ అ ప్లాంట్ origin? సో ద రైట్ ఆన్సర్ ఈస్ కాటన్. ఆప్షన్ ఏ, cotton is the correct answer. Cotton is the example for the natural fiber. Natural fiber, సహజ ఫైబర్కి ఉదాహరణ అనేది కాటన్. నెక్స్ట్ క్వశ్చన్. మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇక్కడ ఇచ్చినటువంటి కొన్ని ఫైబర్స్ అవి వేటితో మ్యాచ్ అవుతాయి అనేది చూసుకున్నట్లయితే, కాటన్ హెవియర్ ఫ్యాబ్రిక్స్తోని తయారవుతాయి, పాలిస్టర్ లైట్ ఫ్యాబ్రిక్స్తో తయారవుతాయి, అండ్ సిల్క్ మాత్స్తోని, దెన్ కాలికో బుక్ బైండింగ్, కాలికోతోని బుక్ బైండింగ్స్ అనేటివి తయారవుతాయి. సో ఆప్షన్ డి విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. కాటన్ హెవియర్ ఫ్యాబ్రిక్స్ 1B, 2C, polyester light fabrics, then 3A, silk moths and calico from book binding from calico. So option D will be the correct answer. Next question. What did you observe while burning the polyester cloth? పాలిస్టర్ గుడ్డను కాల్చేటప్పుడు ఏమి గమనించారు? సో పాలిస్టర్ క్లాత్ అది కాలినప్పుడు ఎట్లా ఉంటుంది అంటే, కాలినప్పుడు మనము ఏం గమనిస్తాం అంటే, ఇట్ గివ్స్ పంజెంట్ స్మెల్, ఘాటైన వాసన వస్తుంది. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. An example for natural fiber of plant origin. మొక్కల మూలం యొక్క సహజ ఫైబర్కు ఉదాహరణ ఏంటి? కాటన్. ఇది రిపీటెడ్ క్వశ్చన్, ఇంతకుముందే చూస్తున్నాము. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఫ్యాబ్రిక్ ఈజ్ మేడప్ ఆఫ్. ఫ్యాబ్రిక్ దేనితో తయారవుతుంది? యాన్, నూలుతో ఫ్యాబ్రిక్ అనేది తయారవుతుంది. సో ఆప్షన్ బి, యాన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. Why do our farmers dry the stems of red sorrel? రెడ్ సారెల్ అనేది గోంగూర. సో మన రైతులు ఎర్ర సొరెల్ గోంగూర కాండము ఎందుకు ఎండబెడతారు?
ఎందుకు ఎండబెడతారు అంటే టు కలెక్ట్ జూట్ని కలెక్ట్ చేయడం కోసం. జనపనార జూట్ అంటే, సో జనపనార సేకరించడానికి వాళ్ళు ఫార్మర్స్ గోంగూర కాండాన్ని ఎండబెడతారు. సో ఆప్షన్ బి టు కలెక్ట్ జూట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే మ్యాచ్ ద ఫాలోయింగ్. ఫైబర్స్ వేటితో మ్యాచ్ అవుతాయి అనేది చూసుకున్నట్లయితే పవర్ లూమ్స్, వీవింగ్ ఫ్యాబ్రిక్స్ అంటే బట్టలు నేయడానికి మనం పవర్ లూమ్స్ని యూజ్ చేస్తాము. దెన్ కెమికల్స్, సింథటిక్ ఫైబర్స్లో మనం కెమికల్స్ని యూజ్ చేస్తాము. షీప్స్ నుండి ఊల్ని తీసుకుంటాము. అండ్ యాన్ మేకింగ్ అనే ప్రాసెస్ని ఏమంటారు? దెన్ అంటే స్పిన్నింగ్ని యాన్ మేకింగ్ అని అంటారు. సో ఆప్షన్ సి విల్ బి ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ జూట్ కలెక్టెడ్ ఫ్రమ్? జనపనార దేని నుండి సేకరిస్తారు అంటే ప్లాంట్స్ నుండి సేకరిస్తారు. సో ఆప్షన్ ఏ ప్లాంట్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ది మెయిన్ రూట్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్, మొక్క యొక్క ప్రధాన మూల భాగం ఏది అంటే ట్యాప్ రూట్. దట్ ఈస్ ద ట్యాప్ రూట్, తల్లి వేరు. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. రూట్స్ విచ్ స్టోర్ ఫుడ్ ఈజ్ నోన్ యాజ్, ఆహారాన్ని నిల్వ ఉంచే వేర్లను ఏమంటారు? సో ట్యూబరస్ రూట్స్, దుంప వేర్లు. ఆప్షన్ బి ట్యూబరస్ రూట్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆహారాన్ని నిల్వ ఉంచే వేర్లను ట్యూబరస్ రూట్స్, దుంప వేర్లు అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ప్లాంట్ డస్ నాట్ పొసెస్ అ ట్యాప్ రూట్ సిస్టమ్? ఏ మొక్కల్లో తల్లి వేరు వ్యవస్థ లేదు? సో ఫస్ట్ వేటిల్లో ఉంటుంది చూసుకుందాము. నీమ్లో ఉంటుంది ట్యాప్ రూట్ సిస్టమ్, నీమ్లో ఉంటుంది, గోవాలో ఉంటుంది అండ్ మ్యాంగోలో ఉంటుంది. ఉండండి ఎందులో అంటే రైస్ ప్లాంట్లో ఉండదు. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రైస్ ప్లాంట్లో ట్యాప్ రూట్ సిస్టమ్ అనేది ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్. సో నెంబర్ ఆఫ్ రూట్ సిస్టమ్స్ ఎన్ని అంటే 2. ఆప్షన్ ఏ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వాట్ ఆర్ దే అని అడిగినప్పుడు ట్యాప్ రూట్ సిస్టమ్ అండ్ ఫైబ్రస్ రూట్ సిస్టమ్. ట్యాప్ రూట్ సిస్టమ్ తల్లివేరు వ్యవస్థ అండ్ ఫైబ్రస్ రూట్ సిస్టమ్ అంటే పీచువేరు వ్యవస్థ. సో ఆప్షన్ ఏ విల్ బి ద రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ 2 విల్ బి ద రైట్ ఆన్సర్. 2 root systems. Next question. The minerals present in the soil are absorbed by, నేలలో ఉండే ఖనిజాలు వేటితో శోషింపబడతాయి? సో వేటితో శోషించబడతాయి అంటే రూట్. ఆప్షన్ సి వేర్లు. ఆప్షన్ సి రూట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వేర్లతో అవి శోషించబడతాయి. నెక్స్ట్ క్వశ్చన్. ఎగ్జాంపుల్ ఫర్ ట్యూబరస్ రూట్. ట్యూబరస్ రూట్కి ఎగ్జాంపుల్ ఏది ఇందులో అంటే ఇవన్నీ కూడా ట్యూబరస్ రూట్స్. క్యారెట్, రాడిష్, బీట్రూట్. సో ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ది అబవ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ది స్టాక్ లైక్ స్ట్రక్చర్ ఆఫ్ ద లీఫ్ ఈజ్ కాల్డ్. ఆకు కాండం లాంటి నిర్మాణాన్ని ఏమంటారు? సో ఆకులో ఒక స్టాక్ లైక్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది, దాన్ని ఏమంటారు? ఆకు కాండం లాంటి నిర్మాణాన్ని ఏమంటారు అంటే పిటియోలి, పత్ర వృంతం. ఆప్షన్ డి పిటియోలి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ యాక్ట్స్ యాజ్ ద స్కెలిటన్ ఆఫ్ ద లీఫ్ అండ్ గివ్స్ ఇట్ అ షేప్ అండ్ సపోర్ట్? ఏది ఆకు యొక్క అస్థిపంజరం వలె పనిచేస్తుంది మరియు దానికి ఆకారాన్ని ఇస్తుంది అండ్ సపోర్ట్ చేస్తుంది? అంటే ఏది సపోర్ట్ చేస్తుంది అంటే వినేషన్, ఈ నెల వ్యాపనం. ఆప్షన్ సి వినేషన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ది ఫ్లాట్ పోర్షన్ ఆఫ్ ద లీఫ్ ఈజ్ కాల్డ్. ఆకులోని చదునైన భాగాన్ని ఏమంటారు? లామినా. ఆప్షన్ డి లామినా ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. పత్రదళం. సో ఆకులోని చదునైన భాగాన్ని పత్రదళం అని అంటారు. ఆప్షన్ డి లామినా ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. లీఫ్ ప్రిపేర్స్ ఫుడ్ బై ద ప్రాసెస్ ఆఫ్. సో లీవ్స్ prepare food by themselves.
సో వాట్ దాట్ ప్రాసెస్ ఈస్ కాల్డ్? లీవ్స్ వాటంతటా అవే వాటి ఆహారాన్ని ప్రిపేర్ చేసుకుంటాయి. సో ఆ యొక్క ప్రాసెస్ని ఏమంటారు అంటే ఫోటోసింథసిస్, కిరణజన్య సంయోగ క్రియ. సో ఆప్షన్ బి ఫోటోసింథసిస్ ఈజ్ అ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ పార్ట్ కనెక్ట్స్ లీఫ్ లామినా విత్ స్టెమ్? ఏ భాగం ఆకు లామినాను కాండంతో కలుపుతుంది? మిడ్ రీప్, నడిమి ఈనె. సో ఆప్షన్ బి మిడ్ రీప్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మిడ్ రీప్, ఈ నడిమి ఈనె అనేది ఆకు లామినాను కాండంతో కలుపుతుంది. సో ఆప్షన్ బి మిడ్ రీప్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ది లాంగ్ వెయిన్ ప్రెసెంట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద లీఫ్ ఈజ్ నోన్ యాజ్. ఆకు మధ్యలో ఉండే పొడవైన ఈనెను ఏమంటారు? మిడ్ రీప్. సో ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ మిడ్ రీప్. నడిమి ఈనె, ఆకు మధ్యలో ఉండే పొడవైన ఈనెను మిడ్ రీప్ అని అంటారు. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, బ్రాంచెస్ ఆర్ అబ్సెంట్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లాంట్స్? కింది వాటిలో ఏ మొక్కల్లో శాఖలు లేవు? ఫస్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ మొక్కల్లో శాఖలు ఉంటాయి అని అంటే తులసి మొక్కలో ఉంటాయి, హిబిస్కస్లో ఉంటాయి అండ్ రోజ్లో ఉంటాయి. అండ్ ఉండంది ఎందులో అంటే షుగర్ కేన్లో ఉండదు. సో ఆప్షన్ ఏ షుగర్ కేన్ ఈజ్ అ రైట్ ఆన్సర్. బ్రాంచెస్, మొక్కల్లో శాఖలు వేటిల్లో ఉండవు అని అంటే షుగర్ కేన్లో ఉండవు. సో ఆప్షన్ ఏ షుగర్ కేన్ ఈజ్ అ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ కెన్ ఐ సీ ఆన్ ద స్టెమ్ ఆఫ్ ఎ పొటాటో? సో పొటాటో యొక్క స్టెమ్లో ఏమి చూడగలుగుతాం మనం అంటే ఏం చూడగలుగుతాము? స్కార్, మచ్చ. పొటాటోస్ పైన స్కార్స్ లాంటివి ఉంటాయి కదా, వాటిని మచ్చలు అని అంటాం. సో వాటిని మనము చూడగలుగుతాం. ఆప్షన్ డి స్కార్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ అట్రాక్ట్స్ ఇన్సెక్ట్స్ ఫర్ పోలినేషన్? పరాగ సంపర్క క్రియ కోసము కీటకాలను ఏది ఆకర్షిస్తుంది? ఏది ఆకర్షిస్తుంది అంటే ఫ్లవర్స్ ఆకర్షిస్తాయి. ఆప్షన్ ఏ ఫ్లవర్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, colorful structures of the flower are called. So what are the structures that are colorful on the flower? పువ్వు యొక్క రంగుల నిర్మాణాలను ఏమంటారు? పీటల్స్ అని అంటారు. రేకులు, పీటల్స్. ఆప్షన్ డి పీటల్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో పీటల్స్ అనేవి పువ్వు యొక్క రంగుల నిర్మాణాలను అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్. సో లిస్ట్ 1ని లిస్ట్ 2తో మ్యాచ్ చేసుకున్నట్లయితే ఇక్కడ క్యారెట్ అనేది ట్యూబరస్ రూట్ 1C అండ్ పొటాటో అనేది స్టెమ్ 2A అండ్ గ్రాస్ వచ్చేసి బి ఫైబ్రస్ రూట్స్. సో ఆప్షన్ డి 1C 2A 3B. క్యారెట్ ట్యూబరస్ రూట్స్ అండ్ పొటాటో ఇది స్టెమ్ అవుతుంది అండ్ గ్రాస్ అనేది ఫైబ్రస్ రూట్స్ అవుతుంది. సో ఆప్షన్ డి ఈజ్ ఆ కరెక్ట్ ఆన్సర్. This is all for today. Hope you all like this video. It will be very comprehensive and more helpful to you. Thank you for watching. Stay tuned.